హాయ్ అండి, నేను మీకు ఆక్యుపంక్చర్ గురించి సబ్జెక్ట్ చెప్తాను కదా. 5 ఎలిమెంట్స్ థియరీ, పంచభూతాలు. వాటిలో ఇవాళ మనం మొదటిదైన ఫైర్ ఎలిమెంట్, దానికి సంబంధించిన వివరాలు ఇవాళ ఈ ఛానల్ త్రూ తెలుసుకుందాము. ఫైర్ ఎలిమెంట్ అంటే మనం సన్ అని కూడా అనుకోవచ్చండి. ఫైర్ ఎలిమెంట్ దాన్ని మన బాడీలో రిప్రజెంట్ చేసే ఆర్గాన్స్ 2 ఉంటాయి. హార్ట్, స్మాల్ ఇంటెస్టైన్. ఇవి విజిబుల్, కనిపిస్తూ ఉంటాయి. ఇన్విజిబుల్ ఆర్గాన్స్ 2 ఉంటాయి. పెరికార్డియం, హార్ట్ పైన ఒక లేయర్ ఉంటుంది, దాన్ని పెరికార్డియం అంటారు. అండ్ 2 నిప్పల్స్ అండ్ అంబలికల్ మధ్య ఉండే ఆర్గాన్స్ అన్నీ కూడాను ట్రిపుల్ వర్మర్ అంటారు. ఇది ఆరాని రిప్రజెంట్ చేస్తుందన్నమాట. ఇవి కనిపించదు. యాక్చువల్గా ఇప్పుడు ఇవి ఫైర్ ఎలిమెంట్కి సంబంధించింది. ఫైర్ అంటే ఏంటి? అగ్ని. అగ్ని అంటే ఎనర్జీ అంటాము. అగ్ని అంటే ఏదో బయట కనిపించే అగ్ని కాదు, మన బాడీలో ఉండే ఎనర్జీని అగ్నిగా వర్ణిస్తాము. మన బాడీలో ఎనర్జీ ఉంటేనే మనం పని చేయగలుగుతాము. ఎనర్జీ లేకపోతే ఎటువంటి పని చేయలేము. హార్ట్, స్మాల్ ఇంటెస్టైన్స్ మన బాడీలో ఆ ఎనర్జీని రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట. హార్ట్ కరెక్ట్గా ఉంటేనే మనిషి బ్రతికి ఉంటారు. గుండె కట్టుకున్నంతసేపే మనిషి బ్రతికి ఉన్నదానికి నిదర్శనం అన్నమాట. గుండె ఆగిపోతే మనిషి చనిపోయినట్టు. ఇక హార్ట్ గురించి చెప్పుకోవాలంటే దీని టైం వచ్చేసరికి మార్నింగ్ 11 AM నుంచి 1 PM వరకు ఉన్నదాన్ని ఫైర్ ఎలిమెంట్ అంటారు. ఈ టైంలో పుట్టిన వాళ్ళు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు, చాలా ఉత్సాహంగా ఉంటారు అన్నమాట. హార్ట్ ఎలిమెంట్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్ టైంలో పుట్టిన వాళ్ళు, వీళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు మనకు బాస్గా ఉంటే ఆ ఆఫీస్ వాతావరణం చాలా బాగుంటుంది, చాలా జోవియల్గా ఉంటుంది. వీళ్ళు అందరినీ కలుపుకొని పనిచేస్తారు. హార్ట్ ఎలిమెంట్, ఫైర్ ఎలిమెంట్ టైంలో పుట్టిన వాళ్ళు, వీళ్ళకి కోపం కూడా చాలా తొందరగా వస్తుంది, కానీ అంతే త్వరగా కోపం తగ్గిపోతుంది. ఎలా అయితే బాగా ఎండిన ఒక బుష్లో మనం మంట పెడితే ఎండిన కట్టెల్లో అది ఎంత తొందరగా పైకి వెళ్తుందో ఆ కట్టెలు మళ్ళీ అట్లనే తగ్గిపోతుంది. వీళ్ళకు కోపం కూడాను అంతే త్వరగా తగ్గిపోతుంది. వీళ్ళు చాలా ఉత్సాహంగా ఉంటారు, మనస్ఫూర్తిగా ఉంటారు. ఏ పని చేసినా చాలా ఆనందంగా ఉంటారు. ప్రతి చిన్నదానికి కూడాను ఈ ఫైర్ ఎలిమెంట్లో పుట్టిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఇంకా వీళ్ళ ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి వీళ్ళకు చాలా అంటే ఫైర్ ఎక్కువైపోతే బాడీలో, వీరు ఆల్రెడీ ఫైర్ ఎలిమెంట్ ఉన్నవాళ్ళు, వీళ్ళలో కనుక ఫైర్ చాలా ఎక్కువైపోతే వీళ్ళు తినే ఫుడ్ నుంచి న్యూట్రిషన్ అనేది వీళ్ళ బాడీకి అందదు. స్మాల్ ఇంటెస్టైన్లో జఠరాగ్ని చాలా ఎక్కువైపోతే న్యూట్రిషన్ అనేది బాడీకి అందదు. వీళ్ళు దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళకు బ్లడ్ వెజల్స్లో ప్రాబ్లమ్స్ రావచ్చు. హార్ట్ బ్లడ్ ఫ్లోలో కూడాను అగ్ని ఉంటుంది, హార్ట్ నుంచే ఫ్లో అవుతుంది. కాబట్టి ఫైర్ ఎలిమెంట్ ఉన్న వాళ్ళకి తలలోంచి చెమట కారుతుందండి, బాగా పాల్పిటేషన్ పెరుగుతుంది బాగా. కరోనా వచ్చిన తర్వాత ఈ ఫైర్ ఎలిమెంట్లో పుట్టిన వాళ్ళకి ప్రాబ్లమ్స్ కూడాను చాలా ఎక్కువ వచ్చాయి మీరు గమనించుకుంటే కనుక. ఎందుకంటే పాల్పిటేషన్ అనేది కరోనా తర్వాత చాలా ఎక్కువ మందికి పెరిగిపోయింది. ఈ ఫైర్ ఎలిమెంట్లో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ పెరిగిందనమాట. నిద్ర చాలా అవసరం, కానీ ఫైర్ ఎలిమెంట్లో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా 10 లోపు బెడ్ మీదకి వెళ్ళి నిద్రపోవాలి. అలాంటప్పుడే వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. మీకు సబ్జెక్ట్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.